హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు మన ఇంట్లోన కిచెన్లోన చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. ఇప్పుడైతే మనకు వర్షాలు అనేవి ఎక్కువగా పడుతూ ఉన్నాయి కదండి. ఈ టైంలో ఇంట్లోకి దోమలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇలా ఇంట్లోకి దోమలు అనేవి రాకుండా నేచురల్ పద్ధతిలో ఒక మంచి చిట్కాని అయితే తెలుసుకుందాం. ఏదైనా ఒక వాడలేని బౌల్ తీసుకొని ఈ అడుగున వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక బిర్యానీ ఆకు, అలాగే మీకు నచ్చిన ఏదైనా కాఫీ పౌడర్ని తీసుకుని బిర్యానీ ఆకు మీద అయితే వేయండి. అలాగే ఒక కర్పూరం బిళ్ళను కూడా వేసుకోండి. సో కర్పూరం అనేది మనకు వెలగడానికి సహాయపడుతుంది. అలాగే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ కూడా రాకుండా చేస్తుందని. అలాగే మన వెల్లుల్లి పొట్టు అనేది తీసి పడేస్తూ ఉంటామండి. వెల్లుల్లి పొట్టు కూడా మనకి ఏంటంటే ఇంట్లోకి దోమలు అనేవి రాకుండా చాలా బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. ఇలా వేసేసి కొద్దిగా నిప్పంటించేసి వదిలేసామంటే ఇలా ఇవి నెమ్మదిగా కాలుతో కాఫీ కాలడం వల్ల మనకి ఇంట్లోకి మంచి అరోమా వస్తుందండి. ఎండలు అనేవి ఎక్కువ కాబట్టి ఇల్లు కొంచెం ముక్కంపులాగా వస్తుంది కదా, అది పోతుంది. ఈ మనం వేసే బిర్యానీ ఆకుకి అలాగే వెల్లుల్లి పొట్టుకి ఇంట్లోకి దోమలు, పురుగులు, రెక్క పురుగులు లాంటివి కూడా ఏవి రాకుండా ఉంటాయి. నేచురల్ పద్ధతిలో రూపాయి ఖర్చు లేకుండా ఆల్అవుట్లు అనేవి వాడకుండా ఇంట్లో ఒక్క దోమ కూడా రాకుండా చేసి యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. ఎప్పుడైనా మార్కెట్ నుంచి మనం క్యారెట్ కానీ అల్లం కానీ ఇలా దుంపలు అనేవి కొన్ని తెచ్చుకునేటప్పుడు విపరీతంగా వాటికి మట్టి అయితే ఉంటుంది కదండి. ఒక్కొక్కసారి అయితే అల్లంకి అయితే అస్సలు క్లీన్ చేయలేము. ఇలా మనం గంటలు గంటలు నానబెట్టే పని లేకుండా రుద్ది పీచులతోటి అలాగే స్పూన్తో గీకే పని లేకుండా నీట్గా జస్ట్ మనము ఎన్ని కేజీలు అయినా కూడాను అల్లమునైనా క్యారెట్లైనా నీట్గా క్లీన్ చేసేయొచ్చండి. జస్ట్ నేను ఇక్కడైతే ఒక వెడల్పుగా ఉండే బౌల్తోనైతే కొంచెం వాటర్ని అయితే తీసుకుంటున్నానండి. మీకు టైం ఉన్నట్లయితే కొద్దిసేపు నానబెట్టుకున్నారనుకోండి ఇంకా త్వరగా పని అయిపోతుంది. లేదు మాకు టైం లేదు అనుకున్నట్లయితే వెంటనే ఇలా నీటిలోని పెట్టేసుకొని ఆ తర్వాత మనము ఎప్పుడైనా ఫ్రూట్స్ కొనేటప్పుడు లేదంటే రేగి పళ్ళు అనేవి కొనేటప్పుడు కూడాను ఇటువంటి జాలీ కవర్స్ అనేవి ఉంటాయి కదండి. ఇవి చాలా హార్డ్గా ఉంటాయి, వెయిట్ తక్కువ కూడా ఉంటాయి. సో వీటిల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇటువంటి మట్టిగా ఉండే క్యారెట్లు కానీ లేదంటే బీట్రూట్ కానీ ముఖ్యంగా అల్లం అండి. అల్లం కూడా మనకి మట్టి క్లీన్ చేసుకోవడం చాలా కష్టం కాబట్టి అల్లాన్ని కూడా ఈ విధంగా పొట్టుతో సహా మనము ఈ జాలీ కవర్ ఉన్నట్లయితే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. వీడియోలో మీరు చూస్తున్నారు కదండి, సింపుల్గా జస్ట్ కొన్ని సెకండ్లోనే అయితే నేను ఇన్నిటిని క్లీన్ చేసేసాను. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చాలామంది ఏంటంటే ఇట్లా కడగడానికి ఒక రోజంతా అలా నానబెట్టేసి ఆ తర్వాత కడుగుతూ ఉంటారు. చాలామంది గోలుతో గోకేటప్పుడు కూడా మనకి చేతిలో గోలు అనేవి మట్టి దూరిపోతుంది కాబట్టి సింపుల్గా ఎక్కువ శ్రమ పడకుండా ఇలా నీట్గా ఈ బ్యాగ్ ఒక పక్కన పెట్టుకున్నామంటే ఇటువంటి వెజిటేబుల్స్ మట్టితో వచ్చేటప్పుడు క్లీన్ చేసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. దీనివల్ల మన శ్రమ తగ్గుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది, యూజ్ అవుతుంది. అంటే ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ అయితే చూద్దాం. పిల్లలు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు సాక్స్లు అనేవి వేసుకొని వెళ్తారు కదండి షూతో పాటు. సో ఇలా మనం సాక్స్లు అనేవి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిల్లలు అలానే ఉంచేసుకుంటూ ఉంటారండి. ఓన్లీ పిల్లలే కాకుండా ఆఫీస్కి వెళ్ళే వారు కూడా చాలామంది సాక్స్లు అనేవి ఉంటాయి. చాలామంది కాళ్ళకి విపరీతంగా చెమట అనేది పట్టేస్తూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. చిన్నపిల్లలకి అయితే ఒక్కొక్కసారి కాళ్ళ మీద చెమరకాయలు లేదంటే ర్యాషెస్, తామరలు అనేవి ఇలా ఈవినింగ్ వరకు ఉండడం వల్ల చెమటకు వచ్చేస్తాయి అన్నమాట. ఇలా చిన్నవారైనా పెద్దవారైనా ఇబ్బంది పడకుండా అలాగే మనకి ఈ సాక్స్లు కూడా కంపు వాసన లాంటిది గట్టండి ఏది రాకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. సాక్స్ని ఈ విధంగా రివర్స్ చేసుకొని ఏదైనా మనం ఫేస్కి రాసుకునే పౌడర్ని కొంచెం ఈ విధంగా రెండు వైపులా కూడా అప్లై చేసామనుకోండి, సో మనకి చెమ్మ లాంటిది గట్ట ఏది ఉండదండి. ఒకవేళ మన కాళ్ళకి చెమట లాంటిది ఏది పట్టినా కూడాను ఇవి చక్కగా అబ్జర్వ్ చేసేస్తుంది. ఈవినింగ్ వరకు కూడా మనం ఉన్న ఎటువంటి కూడాను సాక్స్లు బ్యాడ్ స్మెల్ రావు. అలాగే కాళ్ళకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అనేవి ఉండవండి. ఎవరైనా కూడా ట్రై చేయవచ్చు. ముఖ్యంగా పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏ కాలంలో అయినా కూడాను ఈ విధంగా కాళ్ళ మీద కూడాను కొంచెం పౌడర్ అప్లై చేస్తారనుకోండి పిల్లలకి తామర లాంటివి గట్టా రావండి. సమ్మర్లో చాలామంది ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు వర్షాకాలం చలికాలంలో కూడా విపరీతమైన స్మెల్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదా. ఇలా మనకి స్మెల్ రాకుండా ఉండాలి, పిల్లలు కానీ పెద్దవారైనా కూడాను ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా కొంచెం సాక్సెస్ మీద అలాగే కాళ్ళ మీద కూడా కొంచెం పౌడర్ని అప్లై చేసేసి ఇలా చక్కగా సాక్స్లు వేసి చూడండి. పిల్లలకి ఎటువంటి ర్యాషెస్ అనేవి రాకుండా ఈవినింగ్ వరకు కూడాను కంఫర్టబుల్గా ఫీల్ అవుతారనమాట. ఖచ్చితంగా చిన్నపిల్లలు ఎవరింట్లో అయితే ఉన్నారో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు శ్రమ తగ్గుతుంది, పిల్లలు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు. సో ఈ చిన్న ట్రిక్ వల్ల కూడా మన శ్రమ తగ్గుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. ఇంకా ఫోర్త్ టిప్ని అయితే చూద్దాము. ఇంట్లోనే ఎక్కువ మంది ఉండేటప్పుడు ఇటువంటి జీన్ ప్యాంట్లు కానీ లేదంటే నార్మల్ ఏ ప్యాంట్లు అయినా కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకొని తక్కువ ప్లేస్లోనే ఎక్కువని మనము
ఏ విధంగా అడ్జస్ట్ చేసుకొని ఇంట్లో పెట్టుకోవాలి, లేదంటే బయటకు వెళ్ళేటప్పుడు కూడా మనతో పాటు సింపుల్గా క్యారీ చేసుకోవడానికి ఒక మంచి చిట్కాని అయితే తెలుసుకుందాము. వీడియోలో చూసారు కదండి, నేనైతే ముందు ఒక జీన్ ప్యాంట్ని ఈ విధంగా ఓపెన్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇలా పైన వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కిందన మనకు ఈ విధంగా అయితే ఎక్స్ట్రా కాల్ దగ్గర క్లాత్ అనేది ఉంటుంది కదండి జీను, దాన్ని ఈ విధంగా 2 డబల్ ఫోల్డింగ్ చేసేసుకొని ఫోల్డింగ్ చేసింది అనేది మనం ముందు మడత పెట్టిన జీన్లోకి ఇలా ఫోల్డ్ చేసేసాం అనుకోండి, జీన్ ప్యాంట్లు అనేవి ఊడిపోకుండా ఉంటాయి. అంటే మనం అటు ఇటు కదిపినా కూడా ఊడిపోకుండా ఉంటాయి. జీన్ ప్యాంట్లు అన్నీ కూడా చాలా నీట్గా ఒకే దగ్గర స్టిఫ్గా ఉంటాయండి. ముఖ్యంగా మనం జర్నీలో తీసుకువెళ్ళాలనుకునేటప్పుడు ఎక్కువని తక్కువ ప్లేస్లో క్యారీ చేసుకోవడానికి నీట్గా ఉండడం కోసం కూడా ఈ మడత అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా 5వ టిప్ని అయితే చూద్దాము. పిల్లలు కానీ మనం కానీ చదువుకునేటప్పుడు ఒక్కొక్కసారి మనం సగం చదివి ఏదైనా పనిలోని మధ్యలోనే లెగిసిపోయి మళ్ళీ మనం ఎక్కడి వరకు చదివేమనేది గుర్తుపెట్టుకోవాలనుకున్నట్లయితే మర్చిపోతూ ఉంటాం కదండి. ఇలా మర్చిపోకుండా చక్కగా గుర్తుపెట్టుకోవాలంటే ఒక మంచి చిట్కాని అయితే తెలుసుకుందాము. నేను ఇక్కడైతే మీకు అర్థం అవడం కోసం ఒక బుక్లో అయితే చూపిస్తున్నాను. సో ఓన్లీ ఇలా మనం గుర్తుపెట్టుకోవడానికే కాకుండా ఇంకో రకంగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి. ఎక్కడైతే మనం చదివిన పేజ్ అనేది ఉందో ఈ విధంగా ఒక ప్లాస్టిక్ రబ్బర్ని అనేది తీసేసుకొని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మళ్ళీ మనం ఫోల్డింగ్ చేసేసుకున్న కూడాను మనం ఎక్కడ వరకు చదివామనేది క్లియర్గా ఈ విధంగా ఓపెన్ చేసుకోవడానికి రబ్బర్ అనేది క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ఈజీగా ఓపెన్ చేసుకొని హ్యాపీగా మనకు అవసరమైంది చదువుకోవచ్చండి. ఓన్లీ ఇలా మనము మర్చిపోకుండా చదువుకోవడమే కాకుండా మనం చదివేటప్పుడు పక్క పేపర్ కూడా ఎగిరిపోయి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఖచ్చితంగా పేపర్ కూడా సౌండ్ వచ్చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు సింపుల్గా మనం ఆ పేపర్ కూడా చెదిరిపోకుండా మాటిమాటికి ఎగిరి ఇబ్బంది పెట్టకుండా ఎడమ వైపున మనం చక్కగా పెట్టుకున్నాం అనుకోండి, కుడివైపు పేపర్ మనం ఎలాగో చదువుతాం కాబట్టి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఈ విధంగా 2 విధాలుగా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 6వ టిప్ని అయితే మన కిచెన్లోనే ఎక్కువగా మిక్సీ బౌల్స్ అనేవి ప్రతి దానికి వాడుతూనే ఉంటాం కదండి. మార్నింగ్ లేచి నుంచి చట్నీలని పిండ్లని ఇవన్నీ రుబ్బుతూ ఉంటాము. ఇలా మనం మిక్సీ జార్లని వాడే కొలిది ఒక్కొక్కసారి స్ట్రక్ అయిపోతూ ఉంటాయి కదంటే మనకి బ్లేడ్లు అనేవి టైట్గా పట్టేసి మిక్సీ కూడా రిపేర్ వచ్చేస్తుందండి. ఇలా మిక్సీ అనేది ఎన్ని సంవత్సరాలు అయినా కూడా మనకి రిపేర్ రాకుండా బ్లేడ్లు అనేవి చాలా నీట్గా తిరగాలి, ఎప్పుడు రిపేర్ రాకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. చాలా బాగా 100% వర్కౌట్ అవుతుందండి. సో నేను ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను. మా మిక్సీ కూడా చాలా పాతది, ఓల్డ్ది కూడా అయినా కూడా ఇలానే మెయింటైన్ చేస్తున్నామంటే సో దానికి ఈ చిట్కాయే కారణమండి. ఏదైనా కొంచెం కుకింగ్ ఆయిల్ని తీసేసుకొని అప్పుడప్పుడు కూడా ఇలా మిక్సీ జార్ లోన వైపు బ్లేడ్స్ అనేవి ఉంటాయి కదండి, ఇలా లోన మొత్తం కూడా అప్లై అయ్యేటట్టు కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఆ తర్వాత స్టవ్ అనేది వెలిగించేసుకొని ముందు మనం ఆయిల్ వేసుకున్న మిక్సీ జార్లన్నింటినీ కూడా ఇలా కొంచెం వేడి చేసామనుకోండి, ఆయిల్కి వేడికి మనకి ఏంటంటే బ్లేడ్లు అనేవి టైట్గా పట్టేస్తాయి కదా, సో అవంతా కూడా చక్కగా మనకి లూజ్ అవుతాయండి. అలాగే బ్యాక్ సైడ్ ఫుడ్ పార్టికల్స్ బ్యాక్టీరియా లాంటిది అంతా కూడా ఈ వేడికి పోతుందన్నమాట. ఎప్పుడైనా మిక్సీ రిపేర్ రాకుండా మిక్సీ బ్లేడ్లు కూడా పట్టేయకుండా బయటకు వెళ్ళి రిపేర్ చేసుకోకుండా ఇంట్లోనే ఈజీగా రిపేర్ చేసుకున్నామంటే ఒకసారి చూడండి. ముందైతే మీకు చూపించాను వీడియోలో క్లియర్గా చూసారు కదా, చాలా టైట్గా పట్టేసింది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం ఈ విధంగా మనం తిప్పగానే ఎంత పర్ఫెక్ట్గా తిరుగుతుందో, దీనివల్ల మిక్సీలు అనేవి సంవత్సరాలైనా రిపేర్ రాకుండా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. దీనివల్ల మన టైంతో పాటు మనీ కూడా సేవ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఐ హోప్ ఉపయోగకరమైన టిప్స్ని షేర్ చేశాను అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.